చంద్రబాబు నాయుడు గారు నిన్న అనైతికంగా మాట్లాడడం ఏ విధంగా ఉందంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడిన మాటల్లాగా లేవు, ఒక ఉగ్రవాదిగా మాట్లాడిన మాటల్లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉందని చెప్పి ఆయన్నే గొప్పగా చెప్పుకుంటాడు. ఆ రోజు ఏనాడు కూడా ఈయనను ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిందంటే రామారావు గారు వెన్నుపోటు వచ్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజా సుఖసకాలు ఏమి తెలుసు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజల్లో గుడి కట్టుకొని ఈరోజు 650 మంది మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజులు ఉన్నాయి. అవి మర్చిపోయి ప్రజలే ఈనాడు ప్రతి ఇంటింటికి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ప్రతి విలేజ్లో కానీ, ప్రతి గ్రామాన కానీ, ప్రతి ప్రాంతాన కానీ ఈనాడు రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టుకుంటే ఈ మనిషి ఈనాడు ఉగ్రవాదిగా ఏం మాట్లాడుతున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు నేను రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తొలగిస్తాను ఏ విధంగా మాట్లాడారు సిగ్గు లేకుండా మేము ఈరోజు మా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం.